మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆ అల్లా ఆశీస్సులు కాకినాడ నగర ప్రజలందరిపై ఉండాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక రామకృష్ణారావుపేట, కొత్తూరు మదీనా మసీద్ నందు రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో కొండబాబు పాల్గొన్నారు. మసీద్ కమిటీ అధ్యక్షులు ఖుతుబుద్దీన్, కమిటీ సభ్యులు కొండబాబుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత కఠోరమైన ఉపవాసాన్ని కొనసాగిస్తూ భగవంతుని సేవలో ఉండటం అల్లాహ్ గొప్ప శక్తి వల్లే సాధ్యమవుతుందని, రంజాన్ మాసంలో చూపే త్యాగం, సహనం, దానం, ప్రేమ లోక కళ్యాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని, నెల రోజుల పాటు నమాజు, కఠోర ఉపవాసం వల్ల మరింత శక్తి, నిగ్రహం ఏర్పడుతుందని, మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే పవిత్ర కార్యక్రమం అందరికీ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు మరియు మైనార్టీ సోదరులు సయ్యద్, బాక్సర్, కాజా, డాక్టర్ బాబు, సిరాజుద్దీన్, బాబులు, తాజుద్దీన్, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో నేను అల్లాహ్ కోరుకునేది ఒకటి, గతంలో శాసనసభ్యులు ఈ కొద్ది వర్షం వచ్చినా ఏ దేశం కూడా మన ముస్లిం సోదరులతో పాటు వల్ల అందరూ బాగుండాలని కోరుకున్నా. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరికీ మంచి జరిగింది. ఈ రోజుల పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ నేను అల్లాహ్ కోరుకున్నాను, అల్లాహ్ని కోరేది మళ్ళీ ముస్లిం సోదరు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మళ్ళీ పూర్వవైపు రావాలి, అంతా మంచి జరగాలని అల్లాహ్ కోరుకున్నాను. ఈ సంవత్సరంలో మళ్ళీ మీకు కొద్ది రోజుల్లో మంచి జరిగినప్పుడు నేను ఆశిస్తున్నాను. సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ మంచి జరగడం కోసం ఈరోజు ఈ రంజాన్ మాసంలో మీరు చేస్తున్న శుద్ధులు అలానే ఏదైతే మీరు కోరుకున్నారో ఆ కోరికలు మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా జరగాలని, అలాగే వల్ల మీరందరూ సుఖ సంతోషంగా ఉండాలి, ఆయుర్వేదంగా ఉండాలి. అదేవిధంగా మీతో పాటు ఈ రాష్ట్రం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ప్రజలందరూ ఉండాలి. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు పడుతున్న కష్టాలు పోయి పూర్ణమైపు రావాలని కోరుకున్నాను.